అమ్మ, నాన్న, పెళ్ళం, పిల్లలు, జడ్జిలు, పోలీసులు, ఎవరి దగ్గరైనా. కానీ నా దగ్గర దాయలేవు. చెప్పు, నిజం చెప్పు. రే, ఏం చేస్తున్నావురా? నిజం చెప్పించడం ప్రాక్టీస్ చేస్తున్నా. అది నువ్వు ఎంత చెప్పినా మాట్లాడదురా. క్రిమినల్స్ కూడా అంతేగా, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. అయినా నిజం కనుక్కోవడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి, అవి ట్రై చేయి. ఈజింగ్ ఫియర్స్, డిఫ్లేటింగ్ ఆర్ బూస్టింగ్ ఈగో, ఇన్సెంటివ్స్, చైల్డ్ లైక్ క్యూరియాసిటీ, ఎమోషనల్ అపీల్. వీటిలో ఏదైనా ట్రై చేయి, నీకు ఆన్సర్ దొరుకుతుంది. అయినా అబద్ధం చెప్పేవాడు ఎప్పుడు కళ్ళలోకి చూసి మాట్లాడలేడు. ఓ, గుర్తుంది. ఏంటి ఒట్టి చేతులతో వచ్చావు? అప్రిషియేషన్ లేదా? అడిగాను, అప్రిసియేషన్ సరిపోద్దా, పద్మశ్రీ కావాలా అని అడిగారు. పద్మశ్రీయా? ఓకే చెప్పండి. ఫస్ట్ కేసుతోనే పద్మశ్రీ ఆనంద్ సంతోష్. సూపర్ బాస్. వీడికి ఎలా అర్థమైందా? అవును, శాల్వా బొకే అయ్యి. అదే అంటే షాల్వా బొకే ఎందుకు, శాలరీలో యాడ్ చేసి ఇచ్చామన్నాను. మరి మన సేవింగ్స్లో ఖర్చు పెట్టిన 220 రూపీస్ అది కూడా శాలరీలో యాడ్ చేసి ఇచ్చామన్నాను. ఏజెంట్, అబద్ధం చెప్తున్నావు కదా. నీకెలా అర్థమైందిరా? నువ్వే చెప్పావు కదా, అబద్ధం చెప్పేవాడు అడిగేవాడు కళ్ళల్లో చూడలేడని. అవునరా, అప్రిసియేషన్ అడిగితే షాల్వా పక్కన పెట్టు, నేను ఎక్స్ట్రా ఖర్చు పెట్టిన డబ్బులు కూడా నా శాలరీలో కట్ చేసిందంట ధనలక్ష్మి. అంటే పద్మశ్రీ కూడా అబద్ధమేనా? పర్లేదులే ఏజెంట్, నువ్వు మాత్రం ఏం చేస్తావు? మన డబ్బులు 220, శాల్వా 200, బొకే 80, మొత్తం 500 లాస్. ఇప్పుడు అది ఎలా కవర్ చేయాలో ఏంటో. ఈరోజు నైట్ ఎలా నిద్ర పడుతుందో ఏంటో. ఇదేంటి